రారా లోపలిరా. అమ్మో ఎంత పెద్ద ఇల్లా, మందేనా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? అమ్మా నాన్న నేను. ముగ్గురికి ఎంత ఇల్లా? నాలాంటి వాళ్ళు 100 మంది ఉండొచ్చు. సరే పద. ఎవడీడు? శ్రీరామ్ హత్య కేసులో విట్నెస్ నాన్న. ఏంటి వీడా? ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరా? ఓ చెప్తా సార్. ఓ మంచి హుషారుగా ఉన్నాడే. నీ పేరేంట్రా? చిరంజీవి. చిరంజీవి? ఎక్కడుంటారా? ముస్లిం వీధి చివరా. ఎవరెవరితో ఉంటావు? ఎవ్వరూ ఉండరు, మనం ఒక్కలమే. ఓ వెరీ యాక్టివ్. ఎవరండి ఈ కుర్రాడు? శ్రీరామ్ కేసులో విట్నెస్, పేరు చిరంజీవి. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదండి. నువ్వెక్కడే ఉండిపోతావా? నీకు బట్టలు కొనిస్తా, చదివిస్తా, నీకు కావాల్సినన్ని కొనిస్తా. ఇక్కడుంటే నా వ్యాపారం పోద్ది, నేను వండను. ఏంట్రా వ్యాపారం? చెత్త కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇనుప ముక్కలు ఏరుకుని అమ్ముకుంటాను. ఎంత సంపాదిస్తావేంటి? కడుపు నిండడానికి సరిపోద్ది. సరే, నీ ఆకలి నేను తీరుస్తాను. ఇక్కడుండిపోతావా? నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. రా నాన్న, పెడతాను. దోషుల్ని వెంటనే శిక్షించాలి. శ్రీరామ్ అంజలి, దోషుల్ని వెంటనే శిక్షించాలి. పోలీస్ దోషుల్ని వెంటనే శిక్షించాలి. ఏంటి పబ్లిక్ లో న్యూసెన్స్? ఒక తల్లి ఆవేదన మీకు న్యూసెన్స్ లా అనిపిస్తుందా? నా కొడుకు చనిపోయి ఎన్నాళ్ళవుతుంది, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎప్పుడు పట్టుకుంటావు? వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నువ్వు నాకిచ్చిన మాట ఏమైంది? బాధపడకండి అమ్మా, దోషుల్ని తప్పకుండా శిక్షిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏ నేరస్తుడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేడు. నన్ను నమ్మండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అమ్మా, హంతకుడు చాలా తెలివిగా హత్య చేశాడు. మాకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేశాడు. అయినా సరే వాడు త్వరలోనే పట్టుకుంటాం. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని రోజులు చెప్తారు? మీకు దండం పెడతాను బాబు, నాకు న్యాయం చేయండి. హలో సార్, ఆ చిన్నపిల్లని రేప్ చేసినోడు ఎమ్మెల్యే ఆఫీసర్ ఉన్నాడు సార్. నేను ఇప్పుడే వెళ్తాను. డ్రైవర్ పోనీ. మద్రాస్ స్టేషన్ కి. నేను ఎవరు మనిషి తెలుసా? ఎవడ మనిషిరా? ఏ పోలీస్! ఎక్కడికి వచ్చి ఎవరు మనిషి మీద చేస్తున్నావో తెలుసా? తెలుసు. అడ్డదారులు అధికారంలోకి వచ్చి అధికారంతో ప్రజల్ని పీక్కుతింటున్న రాజకీయ నాయకుడి ఇంటికి వచ్చాను. ఒక అమ్మాయిని రేప్ చేసిన ఒక చిత్తకార్తి కుక్క మీద చేవేశాను. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా పైన ఏసీపీ ఉన్నాడు, ఏసీపీ పైన కమిషనర్ ఉన్నాడు, కమిషనర్ పైన మీరున్నారు, మీ పైన మినిస్టర్ ఉన్నాడు, మనందరి పైన ఒకడున్నాడు సార్. వాడే కామన్ మ్యాన్. నేను వాడి కోసం పనిచేస్తున్నాను. మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ పవర్ నువ్వు కూర్చునే కుర్చీలో ఉందేమో, నా పవర్ నా గుండెల్లో ఉంది. ఏముంద్రా నీ గుండెల్లో? ఇందులో అంతా రికార్డ్ అవుతుంది. వాడు తప్పు చేశాడు, తీసుకెళ్తున్నాను. అడ్డొచ్చి తప్పు చేస్తే నిన్ను కూడా తీసుకెళ్తాను. పోతారా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.